లోక రక్షకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమను బట్టి, మీ ఘనతను బట్టి ఈ భూమి మీద మాకు రక్షణను మీరు కలుగజేశారు. పరలోకం నుండి భూమి మీదికి వచ్చారని, మమ్మల్ని ఎంతో ప్రేమించారని, మీ ప్రేమ రుజువుపరుచుకోవటానికి మా కొరకు ప్రాణం పెట్టారని, ఎన్ని గొప్ప కార్యాలు మా కొరకు చేశారు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి. నేనును నా స్థితియు, వాక్యం వింటున్నటువంటి బిడ్డల యొక్క స్థితియు నిజంగా మీ ప్రేమని పొందుకోవటానికి తగిన వారము కానే కాదు. ప్రియులారా, పరమగీతంలో చెప్పినట్టు, నేను నల్లని దానను అని చెప్పినట్లు పాప సంబంధమైనటువంటి వ్యక్తులం, చీకటిలో ఉన్నటువంటి వారం తండ్రి. పదే పదే పడిపోతూ ఉంటే మీరే నిలబెట్టారు. చీకటిలో ఉంటే మీ వెలుగును ప్రకాశింపచేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఇక ముందు కూడా నిలబెట్టి మీ వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 27వ తారీఖు 2025 మంగళవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విషయాలే. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకున్నాడు. బరువులు మోయటానికి 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని అని చెప్పాడు. ఇప్పుడు కొండల మీద మ్రానులు కొట్టడానికి 80,000 మందిని అని చెప్పాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సర్వశక్తిమంతుడైన దేవుని రాజ్య నిర్మాణము కొరకు కొండల మీద ఉన్న మ్రానులు కొట్టాలి. మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే మాను చెట్టు అనేటటువంటిది ఒక వ్యక్తికి సాదృశ్యమే. ఒక దినాన ప్రభుల వారు తన వద్దకు వచ్చిన ఒక గుడ్డి వ్యక్తిని ఆయన పిలిచి, నేల మట్టిని ఉమ్మితో బురద చేసి ఆయన కళ్ళకు పూసి, నీవు సిలోయములోకి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఒక వ్యక్తిని ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పాడు. మరొక గుడ్డి వ్యక్తిని ఆయన ముట్టి, ఇప్పుడు నీ కళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే, మనుషులు చెట్ల వలె తలకిందులుగా కనిపిస్తున్నారని చెప్పాడు. ప్రభులు వారు తిరిగి ముట్టి ప్రార్థన చేస్తే తలకిందులుగా ఉన్న ఆ మనుషులు, చెట్ల లాంటి మనుషులు తిరిగి మామూలుగా కనిపించాడు. ప్రభుల వారు ముట్టి ప్రార్థించినప్పుడు మొదట చెట్ల వలె మనుషులు తలకిందులుగా అని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాల్సింది, దేవుని జనాంగమా, మనుషులు చెట్లలాగా ఉన్నారు అంటే, ఒక చెట్టు ఉంది, చెట్టుకు పెద్ద ప్రకాండం ఉంది, చాలా ఎత్తుగా పెరిగాది, దాని మొద్దు చాలా విశాలంగా ఉంది. కానీ దాని కొమ్మలు, రెమ్మలు విపరీతంగా ఇక్కడ అక్కడ క్రమం లేకుండా పెరిగిపోయాయి. ఈరోజున మనిషి జీవితం కూడా అంతే. ఆ చెట్టు మొద్దులాగా తాను బలమైన వాడే, తాను ఎత్తైన వాడే, అయితే తన చుట్టూ ఆ చెట్టుకు ఉన్న కొమ్మలు రెమ్మల్లాగా
ఎన్నో చెడు కార్యాలు, ఎన్నో పనికిరాని అలవాట్లలో మనం జీవిస్తూ ఉన్నాం. నేను కూడా అంతే, మీరు కూడా అంతే. యేసు ప్రభుల వారిని నేను ఎరగక మునుపు నేను ఒక చెట్టునే. నాలో ఎన్నో చెడు కార్యాలు, చెట్టు కొమ్మలు రెమ్మల్లాగా. అయితే ఒక్కరోజు నా కృపగల దేవుడు నా వైపు చూశాడు. చూసి ఆయన నామ ఘనత కొరకు, ఆయన నగరు కొరకు, ఆయన మందిర నిర్మాణము కొరకు ఈ చెట్టు కావాలని చెప్పాడు. ఇక్కడ కూడా మహారాజు సొలొమోను కొండల మీద ఉన్న చెట్లను నరుకుటకు 80,000 మందిని అని అంటున్నాడు. కొండల మీద మానవులను కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకున్నాడని. చాలా గొప్ప విషయం. 80,000 మంది కొండల మీద ఉన్న చెట్లను నరకడం అంటే ఎంత గొప్ప సమాచారం. కొండలన్నీ కూడా ఏమీ లేనివిగా మారిపోతాయి, నిర్మానుష్యంగా మారిపోతాయి. ప్రియులారా, గమనించాలి. మనము కూడా మన జీవితాలలో పాపం విషయంలో ఒక ఎత్తైన స్థలంలో ఉండేవారు. ఒకడు త్రాగుబోతుగా, ఒకడు అక్రమస్తుడుగా, అన్యాయస్తుడుగా, ఒకడు వ్యభిచారిగా, జోదరిగా, మోసగాడుగా, లంచగుండెగా, ఇలాగా పనికిరాని పాపాలలో ఎత్తైన స్థితిలో విపరీతమైన కార్యాలు చేసేవారం. అయితే వాటిని నరికేశారు. చుట్టూ ఉన్న కొమ్మలు రెమ్మలు పూర్తిగా చెక్కేశారు. ఆ పెద్ద మొద్దును తీసుకెళ్ళి దాన్ని సరైన పద్ధతిలో చెక్కి ఒక మంచి కొయ్యగా తయారు చేశారు. ఆ కొయ్య దేవుని మందిర నిర్మాణము కొరకు, ఆ కొయ్య ఆ దేవుని యొక్క రాజ్య ఘనత కొరకు ప్రియులారా వాడబడాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకు నా మనవి, నీవు దేవుని కొరకు వాడబడాలనే ఆశ, ఆలోచన ఉంది. అయితే పాపం విషయంలో చెట్టులాగా పెరిగిపోయావు. నీ పాపం కొండంత ఎత్తైనది. ఆలోచించండి. అటువంటి భయంకరమైన పాప జీవితంలో ఉన్న నీవు కొండ మీద ఉంటే ఎందరో అంటారు, ఆ చెట్టు కొండ మీద ఉంది, ఎత్తైన స్థలములో ఉంది అనని. ప్రభువు కావాలంటే ఆ ఎత్తు నుండి కిందికి రావాలి, నరికివేయబడాలి. చుట్టూ ఉన్న కొమ్మలన్నీ కూడా తీసివేయాలి. దాన్ని ఒక క్రమమైన పలకలాగా, కొయ్యలాగా చెక్కాలి. అంటే రంపంతో కొయ్యాలి, కొడవలతో కొమ్మలు నరకాలి, దాన్ని చెక్కాలి. ఆ కొయ్యకు చాలా దెబ్బలే తగులుతాయి, చాలా ఇబ్బందే కలుగుతుంది. అన్ని దెబ్బలు కలిగితే కానీ దేవుని యొక్క మందిర నిర్మాణంలో ఉపయోగపడదు. రాజుగారి నగరులో నిర్మాణము కొరకు ఉపయోగపడదు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము పాపం విషయంలో చాలా ఎత్తైన స్థలంలో ఉన్నాం. చాలామంది అక్కడ నుండి దిగారు. అయితే ఆ చెట్టును నరికివేయటానికి, ఆ చెట్టు కొమ్మల్ని, ముద్దుల్ని చెక్కటానికి చాలామంది ఇష్టపడడం లేదు. నన్ను గమనించాలి. నా జీవితము అంతే. ఏవో ఇంకా కొన్ని పాపాలు నాకు కొమ్మల్లాగా, చెట్లలాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నా మందిర నిర్మాణం నిమిత్తమై, నా రాజ్య నగరు నిమిత్తమై నీవు ఉపయోగపడాలి. అందులో నువ్వు ఉండాలి అంటే నువ్వు చెక్కబడాలి అని.
చెక్కడం అంటే నా పాపపు స్థితి అంతా కూడా పూర్తిగా చెక్కివేయబడాలి. దేవుడు అనుకున్న రూపములోకి ఒక శిల్పకారి ఆ వస్తువును చెక్కి తన ఆలోచనలకు తగినట్టుగా ఆ చెక్కను ఒక రూపులోకి తీసుకురావాలి. అప్పుడు అది ఒక గుమ్మంలాగా, ఒక కిటికీలాగా, ఇంటి పైన కప్పుకి అవసరమయ్యేటట్టుగా ఓ కుర్చీలాగా, ఒక బల్లలాగా ఆ యొక్క కంసాలి, ఆ యొక్క కార్పెంటర్ ఆయన ఎలాగా చేయాలనుకుంటాడో ఆ రీతిగా చేస్తాడు. నా యేసు ప్రభుల వారు ఓ చక్కటి కంసాలి, నా యేసు ప్రభుల వారు ఓ చక్కటి కుమ్మరి, నా యేసు ప్రభుల వారు చక్కటి వడ్రంగి. ఆ వడ్రంగి ప్రభుల వారు నన్ను చెక్కి ఆయన మందిరంలో ఉంచాడా, ఉపయోగించుకుంటున్నాడా? నన్ను చెక్కి ఆయన నగరు నిర్మాణము కొరకు ఉపయోగించుకుంటున్నాడా? ఆలోచించాలి. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆ గొప్ప కృప నీకు దొరికితే ఎంత భాగ్యం, నాకు దొరికితే ఎంత భాగ్యం. చాలామంది ఇంకా చక్కబడలేరు. వారి కోపాలు, వారి అనుమానాలు, వారికి ఉన్నటువంటి అబద్ధాలు, మోసాలు, పగ, ద్వేషాలు, భేదాభిప్రాయాలు ఎన్నో అలాగే ఉన్నాయి. ప్రభుల వారు కొంత చెక్కి అలాగే పడేశాడు. చాలా కాలం నుండి ఆ మానులు అలాగే ఉన్నాయి. దేవుని మందిరం కొరకు ఆయన నగరు కొరకు నరకబడింది వాస్తవమే, కానీ ఇంకా చెక్కబడలేదు. నీవు చెక్కబడ్డావా, నరకబడ్డావా? నీకు ఒక రూపు వచ్చేదా లేదా? ఆలోచన చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ జ్ఞానంను దేవుడు నీకు ప్రసాదించునుగాక. 2వ అధ్యాయము 2వ వచనంలోనే ఉన్నారు. ఆమె